జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి రామన్నపేట గ్రామ సరిహద్దుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం ప్రజాభవన్లో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతకు రామన్నపేట గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. రామన్నపేట గ్రామ పంచాయతీకి కేటాయించిన ఎక్స్ రోడ్డు జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి తూర్పు వైపు సర్వే నెంబర్లు రామన్నపేట గ్రామ పంచాయతీకి చెందినవని పేర్కొన్నారు. 328 సరిహద్దులో గల పలు వ్యాపార విద్యా సంస్థలకు నూకపల్లి గ్రామస్తులు ఆటంకాలు కలిగిస్తున్నారని, వాటి నిర్వహణకు తమ గ్రామ పంచాయతీ నుండి అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దౌర్జన్యం చేస్తాను, భయభ్రాంతులకు గురి చేస్తాను. మా రావణపేట అలాట్ చేయబడిన సర్వే నెంబర్లలో 30-35 ఏళ్ల కింద కట్టబడ్డ వాటిని కూడా ఇవి రావణపేట పేరు తీసేసి మా నూకపల్లి పేరు పెట్టాలని వాళ్ళు దౌర్జన్యంగా అంటే నోటికి వచ్చినట్టు తిట్టుకుంటా ఈ రెడ్డి లంజ కొడుకులు అది ఇది అని అంటే మేముందు అనద్దు, సారీ క్షమించాలి అంటే నానా బూతులు తిడతాం. రామన్నపేట గ్రామ అభివృద్ధి ఐక్యత సాధిద్దాం. రావణపేట న్యాయమైన కోరికలు, రావణపేట న్యాయమైన కోరికలు సెపరేషన్ యాక్ట్ క్రమ ప్రకారంగా రామన్నపేట నూకపల్లి 2 గ్రామ పంచాయతీలు వేరు కాబడినవి. 1981 ఎన్నికల లోపల 2 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి 2 గ్రామ పంచాయతీలుగా నిర్మాణం అయినాయి. 79 లోపల గెజిట్ నోటిఫికేషన్ పడ్డది. ఆనాటి నుంచి 1925 అంటే సుమారు 45 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని గొడవ ఈ 4-5 సంవత్సరాలుగా వాళ్ళు నూకపిల్లులు కొంతమంది ఇక వాళ్ళని ఏమనాలో అర్థమవుతుంది. వాస్తవంగా బాధ మేము మేము కుమిలిపోతున్నాం. దౌర్జన్యంగా రామన్నపేట పరిధిలోని వాటికే మేము పర్మిషన్ ఇచ్చి నిర్మించుకున్న కాలేజీలకు కానీ, ఇండ్లకు కానీ, షాపులకు కానీ వాళ్ళు దౌర్జన్యంగా మొన్నటి రోజున పోయి వాళ్ళ బోర్డులు వీకేసి నూకపల్లి బోర్డు తీసేయండి, రావణపేట బోర్డు తీసేయండి, నూకపల్లి బోర్డే పెట్టుండి మీకు ఆశ దక్కది అని నానా బూతులు తిట్టుకుంటూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసిండ్రు. ఇల్లీగల్గా వాళ్ళు చేసిన దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఆనాటి నుంచి నేటి వరకు ఆ 2 గ్రామాల ప్రజలము అన్నదమ్ములలో కలిసి ఉన్నాము. ఆనాటి నుంచి నేటి వరకు మా గ్రామానికి కేటాయించిన సర్వే నెంబర్లను దాటి ఎలాంటి దానికి మేము పోలేదు. మా గ్రామ పంచాయతీ పరిధికి కేటాయించిన వాటిలో పట్టే మేము పర్మిషన్ ఇచ్చి మేము అందులో పట్టే మెదులుతున్నాము. వాళ్ళు 2 గ్రామాలు వాస్తవంగా 2 గ్రామాల చిట్ట చివరన 2 గ్రామాలు నిర్మాణమైనవి. శివారు మొత్తము ఏకపక్షంగా